మిత్రులందరికీ నా నమస్కారములు మరియు కృష్ణాష్టమి శుభాకాంక్షలు. నా పేరు స్వప్న. నా యూట్యూబ్ ఛానల్ పేరు గుప్పడంత మనసుతో స్వప్న. అందరూ బాగుండాలి. అందులో నేనుండాలి. మంచి మనస్సుతో ఏది స్టార్ట్ చేసినా అంతా మన మంచికే జరుగుతుంది. ఈరోజు టాపిక్ వచ్చేసి ఆల్రెడీ మీరు థంబ్‌నెయిల్‌లో చూసారు కదా అండి. అవును. మా అమ్మ చనిపోయింది. అయినా మాతోనే ఉంది. ఇది ఎలా సాధ్యమని అనుకుంటున్నారా? సాధ్యమే. మా అమ్మ మాకిచ్చిన ప్రేమ. ఆ ప్రేమనే ఆయుధంగా మార్చుకొని మేము బ్రతుకుతున్నాం. మీరు కూడా ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నారా? మీ ఆత్మీయులు దూరమయ్యారా? మీ బంధువులు మాట్లాడట్లేదని, లేక మీ ఇరుగు పొరుగు వారు ఏమో అన్నారని బాధపడుతూ కూర్చున్నారా? మీకు వీటి వలన జరిగే పరిణామాలు అర్థం కావట్లేదు. ఆరోగ్య సమస్యలు, చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కాదండి. థైరాయిడ్, బ్లడ్ క్యాన్సర్, లంగ్స్ క్యాన్సర్, హార్మోనల్ ఇంబాలెన్స్, పీసీఓడి ప్రాబ్లమ్స్ ఇవన్నీ మీ దరిదాపులోకి వచ్చి మిమ్మల్ని కుంగి, కృషించి మీ ఫ్యామిలీకి దూరం చేస్తాయి. తస్మాత్ జాగ్రత్త. మా అమ్మ కూడా అలాగే చనిపోయింది. అన్ని చిన్న చిన్న విషయాలకి. ఎవరో ఏమో అన్నారని, ఎవరో బంధువులు మాట్లాడతలేరని, లేకపోతే ఎవరో గౌరవం ఇస్తలేరని, ఫ్యామిలీని బాధ పెడుతూ తనొక పెద్ద సమస్య, ఆరోగ్య సమస్య, లంగ్స్ క్యాన్సర్ 4 ఇయర్స్ అనుభవించింది. తను బాధపడుతూ మమ్మల్ని బాధపెట్టి తను మాకు దూరం అయిపోయింది. ఇప్పుడు నేను ఎన్నో కోటి రూపాయలు, ఎన్నో ఎంతో మనీ ఇస్తాను. మా అమ్మని తీసుకురాగలనా? తీసుకురాలేను. బట్టలు పోయినా, నగలు పోయినా, ఆస్తులు పోయినా మళ్ళీ తిరిగి సంపాదించుకోవచ్చు. బట్ ఆరోగ్యం పాడైపోయి మనుషులు దూరమైతే మళ్ళీ తిరిగి రారు. నేను మీకొక ఆత్మీయురాలుగా చెప్తున్నాను. ఇక నుండైనా మీరు ఏ సమస్యతో బాధపడకుండా ధైర్యంగా, మొండిగా ఈ ప్రపంచంలో దూసుకుపోవాలి. ఇంతటితో ఈ వీడియోను ముగిద్దామని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినా, నచ్చకున్నా దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఎవరికో ఒకరికి ఉపయోగపడుతుంది. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు ఇప్పటంత మనస్సుతో మీ స్వప్న. బాయ్ బాయ్.